స్పెషల్ ఆఫీసర్ల నియామకం కళ్యాణ చెక్కుల అందజేత ఒకసారి చూద్దాం మనం. ఇక నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లి మండల కేంద్రంలో కమ్మరిపల్లి మండల కేంద్రంలో భూ బకాసురులు అమాయక ప్రజల దగ్గర నుంచి పట్టాలున్నా కానీ ఆ గతంలో 1954 నుంచి వరకు ఇప్పటి వరకు 2024 వరకు వాళ్ళు శిస్తు కట్టినవి ఉన్నాయి. అదేవిధంగా గవర్నమెంట్ భూమి కొన్ని వందల 386 సర్వే నెంబర్లో కొన్ని వందల ప్రభుత్వ భూములు ఉన్నాయి. అవి అప్పట్లో పేద ప్రజల కోసం పొడి ఇచ్చిన భూములు ఉన్నాయి. కానీ కొందరు భూ బకాసురులు ఏం చెప్తున్నారంటే ఇది మా భూమి అని చెప్పేసి కొందరు అమాయక ప్రజల దగ్గరికి వెళ్ళి లాక్కున్న సంఘటనలు ఉన్నాయి. ఏమైతే అడిగితే మండల సర్వేయర్ టిఫిన్ కట్టినా అని వచ్చి చూపెట్టని దుస్థితిలో మండల సర్వేయర్ తహసీల్దార్ ఉన్నారు. 2010 నుంచి వరకే 2024 వరకు తిరిగిన సంఘటనలు ఇప్పటి వరకు ఉన్నాయి. కాకుంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒక బాధితులు మనకి ఇచ్చిన ప్రకారము 386/1 అంటే 386 సర్వే కమ్మరిపల్లి మండలంలో పెద్ద సర్వే. ఇక్కడ ఏమనంటే భూములు ఉన్నాయి, కాకుంటే పొడి కూడా పోషణ ఉన్నాయి. 386/1 లో ఒకళ్ళకు సర్వే నెంబర్ పొడి పోషణ ఉన్నది. 386/2 అని మనము పొడి చేసిన కాపీని ఇక్కడ చూస్తున్నాము. అదేవిధంగా 386/3 అని ఇక్కడ కూడా మనకు పొడి చేసి కాపీ ఉన్నది. అదేవిధంగా 386/4 అని ఇక్కడ కూడా పొడి చేసింది ఒకటి ఉన్నది. అదేవిధంగా 386/5 అని ఇక్కడ కూడా పొడి చేసి ఉన్నది. అయితే ఇక్కడ అన్ని విధాలుగా ఇక తాత ముత్తాతలకు వెళ్ళి వచ్చిన వరం పోగు భూమిని కొందరు భూ కబ్జాదారులు కబ్జా చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. మనం ఇక్కడ ప్రధానంగా పాస్బుక్ చూస్తున్నాం. పాస్బుక్ కూడా అలా కోడల పేరు మీద వచ్చింది ఉన్నది. అలా భర్త అయిపోతే తాత అలా మామ అయిపోతే మామ పేరుకి వెళ్ళి కొడుకు పేరుకి వచ్చింది. కొడుకు పేరుకి వెళ్ళి ఆ కోడల పేరు మీద వచ్చింది. ఒక ఎకరం మీద 26 గుంటలు ఉన్నది. ఇప్పటి వరకు అన్బాజార్ కాలంలో వాళ్ళే ఉన్నారు. ఇక సరిహద్దులు చూపెట్టమంటే మండల సర్వేయర్ కూడా చూపెట్టిన దుస్థితి మనకు ఉన్నది. తహసీల్దార్ ఏమంటాడు, తహసీల్దార్ ఏదో మాకు ఇప్పుడు ధరణి వర్క్ ఉన్నది, మేము ఇప్పటి రాము తర్వాత చూస్తామని వాళ్ళ దగ్గరికి ఎవరైతే భూమి కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు భూములు సరిహద్దు చుట్టుపక్కల దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున ముడుపులు అందుకొని ఇప్పుడు మేము చూపడలేని పరిస్థితి ఉన్నది, మాకు వచ్చి టైం కావాలని అడుగుతున్నారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలా వెయిటింగ్ చేస్తారు? ఇప్పుడు సరిహద్దులో చూపెడితే ఈ పక్క పట్టా ఉన్నది, పొడి చేసిన కాపీలు ఉన్నాయి. గవర్నమెంట్ భూమిని కబ్జా చేయాలని భూ కబ్జాదారులు పెద్ద ఎత్తున కమ్మరిపల్లి మండలంలో మండల కేంద్రంలో ఉన్నారు. ఇలాంటి వారిపైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని పేద ప్రజలకు న్యాయం చేయగలరని ఈ తెలంగాణ 19 టీవీ తరఫున కోరడం జరుగుతున్నది. అదేవిధంగా చూద్దాం. ఎస్ఆర్ఎస్పీలోకి కొనసాగుతున్న ఇన్ఫ్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి ఎగువ ప్రాంతాల నుంచి 3762 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరడంతోనే ప్రాజెక్టుల నుంచి 479 క్యూసెక్ల నీరు తాగునీటి అవసరాలకు ఆవిరి రూపంలో పోతున్నాయి. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మొత్తం 1091 టీఎంసీల అడుగులు కాగా బుధవారం సాయంత్రానికి 1000